వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శలు సంధించారు. జగన్ మాటలు నిలకడలేనివి అన్నారు. జగన్ ని అసలు మనుషుల జాబితాలోనే చేర్చలేమని, విశాఖ రాజధాని అన్నా కూడా ప్రజలు నమ్మలేదని అన్నారు. అందుకే ఎన్నికల్లో వైసీపీని ఓడించేశారు అన్నారు సంధ్యారాణి. ఇలాగే ఉంటే ఆ 11 సీట్లు కూడా మిగలవంటున్నారు సంధ్యారాణి. ఇప్పుడు మా విగన్ అన్నారు. ఇప్పుడు మా విగన్తోనే మేనిఫెస్టోలో వెళ్తా ఉంటున్నారు. వెళ్ళమనండి, 11 కూడా ఉండవు. కాబట్టి నిలకడలేని మనిషి, నిలకడలేని మనస్తత్వం అంటే మరి బుర్రలో కూడా ఆలోచన ఉందో లేదో కూడా తెలియదు. అంటే నిజంగా ఇట్లాంటి రోజుకొక మాట మాట్లాడి నిలకడలేని మాట్లాడిన మాటలనే మా దగ్గర ఏమంటారంటే పిచ్చెక్కిన మాటలు అంటారు. మేబీ పిచ్చితో మాట్లాడుతున్నారో, వెర్రితో మాట్లాడుతున్నారో, అసలు ప్రజలను పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన మాటల్లో నిలకడ ఉండదు, మనుషుల మీద అభిమానం ఉండదు. మాటల్లో నిలకడలేనిది రాజధానిలో రోజు కూడా చెప్తారు. మనుషుల మీద అభిమానం లేదంటే తల్లి చెల్లినే మెడపట్టి బయటికి గెంటేసినాడు. సొంత చిన్నాన్న చనిపోతే కనీసం దాని మీద ఇప్పటిదాకా రియాక్షన్ ఇవ్వని వాళ్ళని ఏం మాట్లాడతారండి? వాళ్ళ మనుషుల జాబితాలో ఎలా తీరుస్తారు చెప్పండి?